వచ్చే మీమ్స్ ఎప్పుడన్నా చూసారా? మీ మీద మీమ్స్, ఇప్పుడు మీమ్స్ కల్చర్ మీమ్స్ కానీ చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? ఫోన్ వాడతారా వాడరా? చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫోన్ లేదు, రాసుకోరా. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు. అసలు నా నెంబరే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోను లేదు. పాపం. నమస్కారం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. సో చిచ్చి వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. 5 సంవత్సరాలు మీరు అప్పుడు శ్రీకాకుళం పాదయాత్ర సందర్భంగా, శ్రీకాకుళంలో అప్పుడు పాదయాత్ర సందర్భంగా మనం ఇంటర్వ్యూ చేశాం. ఈ 5 సంవత్సరాల తర్వాత మీ సక్సెస్ని ఎంతవరకు చూస్తూ ఉన్నారు? ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేశారు మీరు పాదయాత్రలో కానీ మీ పరిపాలనలో? అనుకున్నవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు? గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. అది నేను చెప్పను, చెప్పినా మీకు అర్థం కాదు. పాదయాత్ర నుంచి చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ దేవుడి దయతో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాము అని సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. గతంలో మనం ఏం చూసేవాళ్ళం? ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టోలు చెప్పేవాళ్ళు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాం. అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడుంది అని అంటే కూడా కనిపించుకోకుండా చేసే పరిస్థితి. బాబు నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఫస్ట్ టైం ఒక మేనిఫెస్టో అంటే దానికి శాంక్టిటీ అనేది ఎప్పుడు వచ్చిందనంటే దానికి శాంక్టిటీ అనేది ఎప్పుడు వచ్చిందనంటే ఈ 59 monthsలోనే అని చెప్పి తలెత్తుకొని చెప్పగలగచ్చు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. 99% ఆఫ్ ది మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేసి చూపించండి. క్రెడిబిలిటీ, విశ్వసనీయత అన్న ఈ పదాలకు అర్థం ఏమిటి అని చూపించగలిగి. ఎన్నావులే తాటికాయ. పాదయాత్రకు మీనింగ్ ఏమిటి? కష్టం చూసినప్పుడు ఆ కష్టాన్ని ఏ రకంగా మనం రిపేర్ చేయాలి అని. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి? నాకు తెలీదమ్మా. పేరులోనే ఉంది టైటిలింగ్ యాక్ట్ అంటే మీ భూముల మీద మీకు హక్కులు ఇచ్చే కార్యక్రమం. కరెక్ట్గా మీరు కొన్న భూముల పత్రాలు కరెక్టా కాదో మీకు కరెక్ట్ అవునా కాదో తెలియదు. ఆ టెన్షన్ నాకు ఉంది. మీరు కొనిన తర్వాత ఇంకొకడు నాది ఈ ల్యాండ్ అని చెప్పి ఇంకొకడు వస్తాడు. ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది గత 5 సంవత్సరాల మీ పరిపాలన మీద కొంత దృష్టి పెడదాం. మీ పరిపాలన కేవలం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు, డెవలప్మెంట్ మీద లేదు అనేది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అతిపెద్ద చర్చనీయాంశం. దీనికి మీరు ఏమంటారు సార్? బేసికలీ వాట్ ఈస్ డెవలప్మెంట్? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వాట్ ఈస్ డెవలప్మెంట్? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నేను చెప్పనా వాట్ ఈస్ డెవలప్మెంట్? ప్లీజ్ గో. రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు గతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 5 ఏళ్లలో 32,000 కోట్లు వస్తే ఈరోజు మన హయాంలో 1,00,000 కోట్లు పైగా వచ్చినాయి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? డబ్బా